మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొదట మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య అతన్ని కోర్టుకు తరలించారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి కిరణ్ చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అతన్ని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆపంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 154/25గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్ గా వితిన్ 24 hours లోనే అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసాం. దాని మీద ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా మనకి తెలిసింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ స్టాఫ్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని సిఏ గారు వెళ్ళి అతన్ని పికప్ చేసుకురావడం జరిగింది. అలాగే రిమాండ్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ రోజు ఉదయం మెడికల్ పరీక్ష అనంతరం రిమాండ్ పంపిస్తాం. దర్యాప్తులో ఇంకా తేలవలసి ఉంది. ఇందులో ఏమన్నా ఇంకా ఎవరైనా ప్రోత్సహించిన వ్యక్తులు కానీ ఈ కానీ ఉండేటట్టయితే దాని దర్యాప్తు. అంటే నిన్న వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ల ఎక్స్ ఎంపీ గారు దారిలో ఆ వెహికల్ ఆపడం అలాంటి కొన్ని నాన్ సెన్స్ జరిగింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని రైట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఎవరైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి యూట్యూబర్ కిరణ్ ఉన్నాడో, కిరణ్ ఏదైతే మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఫ్ మీద చేసినటువంటి ఈ అసభ్యకరమైన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం పూర్తిగా టీడీపీ అధిష్టానం అయితే చాలా సీరియస్ అయిందని చెప్పుకోవాలి. పార్టీ సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఐటీడీపీ నుంచి కిరణ్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన తర్వాత అతను చేసిన ఏదైతే భారతీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణం కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే సిఫార్సు చేసిన మీదట పోలీసులు అయితే రంగంలో దిగారు. రంగంలో దిగి యూట్యూబర్ అయినటువంటి కిరణ్ అయితే అరెస్ట్ చేశారు. ఈ సంగతి తెలిసినటువంటి కిరణ్ అయితే మాత్రం అతను అస్టాండ్స్ లో ఉన్నాడు. తర్వాత అతని సెల్ ను కూడా ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన సెల్ టవర్ ఆధారంగా అక్కడ ఆయన్ని పోలీసులు ట్రేస్ చేయటం, ఆ తర్వాత అక్కడి నుంచి మంగళగిరికి తీసుకురావడం, మంగళగిరి నుంచి ఇక్కడ గుంటూరు ఎస్పీ ఆఫీస్ కి తీసుకురావడం జరిగింది. ఎస్పీ ఆఫీస్ కి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎవరైతే గతంలో ఎంపీగా ఉన్నటువంటి గవర్నమెంట్లో మాధవ్ ఉన్నారో, మాధవ్ అయితే మాత్రం దాడి చేసి కిరణ్ అయితే మాత్రం అతన్ని తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నించిన సందర్భంలో పోలీసులకు అదే విధంగా కూడా వాళ్ళకి మధ్య ఈ మాధవ్ కి మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తర్వాత మాధవ్ అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ప్రెసెంట్ అయితే మాత్రం అతను నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఉన్నాడు. ఇప్పుడు కిరణ్ ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో ఆ యూట్యూబర్ కిరణ్ అయితే మాత్రం మంగళగిరి పోలీసులు అయితే ఇక్కడ మంగళగిరి కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. ప్రెసెంట్ అయితే మాత్రం అతన్ని ఇప్పటి వరకు కూడా కోర్టులోకి అలౌ చేయలేదు. 4:30కి బెంచ్ మీదకి అతనికి సంబంధించిన కేసు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత దాన్ని విచారించిన తర్వాత న్యాయమూర్తి అయితే దీనికి సంబంధించి రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంటుందంటూ తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.